నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. సామాన్యుడిగా జీవితాన్ని మొదలుపెట్టి వ్యాపారవేత్తగా ఆయన ఎదిగిన వైనం ఎందరికో స్ఫూర్తిదాయకం. అలాగే రాజకీయ నేతగాను రాణించి ఆర్మూర్లో కాషాయ జెండా ఎగరేసిన బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్తే. నేను ఇంటర్వ్యూ కోసం ట్రై చేసినప్పుడు అసలు నేను న్యూస్ ఛానల్సే చూడను, ఏ మీడియా చూడను అన్నారు. కానీ ఆ మీడియాలో న్యూస్లో మీరే ఉంటారు. కేటీఆర్ ఈడీ విచారణ వెనక బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైందని బీఆర్ఎస్ అంటోంది. మీరేమంటారు దీనికి సంబంధించి? అంటే ముఖ్యంగా దీని మీద బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ గారు ఒకటి చెప్పాల్సింది, 55 కోట్లు తెలంగాణ పేద ప్రజల డబ్బు, తెలంగాణ ప్రజల డబ్బు అప్పనంగా ప్రజాస్వామ్యానికి తిలోదకాలిచ్చి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, మంత్రివర్గ ఆమోదం లేకుండా, ఆర్బీఐ గైడ్లైన్స్ని ఫాలో కాకుండా విదేశాలకు పంపించారా లేదా? దీనికి సమాధానం చెప్పాలా. కానీ ఈ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి ఆరోపణలు కరెక్ట్ కాదు యోగిత గారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా దొరికిపోయారు. దాంట్లో వాళ్ళు కూడా పాపం రేవంత్ రెడ్డి కదా కోరుకున్నది దొరికినట్లు, నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది అంటే ఇద్దరు ఒకటే. రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబము, రేవంత్ రెడ్డి కుటుంబం ఒకటే ఈరోజు. అండ్ చిన్న చిన్నవి పట్టించుకుంటే మన నరేంద్ర మోడీ గారికి సమయం లేదు, బీజేపీకి అంతకన్నా సమయం లేదు. భారతదేశాన్ని మేము అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి కాబట్టి నిరంతరం ఆ ప్రయత్నాలు ఉంటాం. అంటే బీఆర్ఎస్ నేతల అవినీతి అంశాలకు సంబంధించి బీజేపీ కాస్త సైలెంట్ అయినట్టుగా అనిపిస్తోంది. దీనికి కారణం ఏంటంటే అంటే బీజేపీ అధికారం ఇవ్వండి చూపిస్తాం. బీజేపీకి అధికారం ఇవ్వండి. తెలంగాణ ప్రజలు ఇప్పటివరకు మొత్తం అవినీతి పరులందరూ చెర్లపల్లి చెంచల్ కూడా అవసరమైతే టీఆర్కి పంపించేవాళ్ళం. ఇప్పుడు అధికారమేమో కాంగ్రెస్ చేతిలో పెట్టుకొని వాళ్ళు కుమ్మక్కై అవినీతిలో వాటాలు పంచుకుంటూ ఉన్నదేమో రేవంత్ రెడ్డి కుటుంబం, కేసీఆర్ కుటుంబం. దాంట్లో మధ్యన బీజేపీకి ప్రతిపక్షంగా ప్రతి సమస్య మీద పోరాడుతున్నాం. కేంద్రంలో ఉన్నది మీరేగా. కేంద్రం దీనికి ఫెడరల్ స్టేట్స్ అండి, ఇది ఫెడరల్ వ్యవస్థ. భారత రాజ్యాంగాన్ని మీరు ఒకసారి అవసరమైతే మీడియా ఛానల్స్ అందరూ ఒకసారి మళ్ళొకసారి చదువుకోండి. అభివృద్ధి నిధులు కూడా డైరెక్ట్ ఇవ్వలేదు మాకు. డైరెక్ట్ ఏది ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాలి, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలో ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నాం మీ ద్వారా, ఇప్పటికైనా మాకు ఇవ్వండి అవకాశం. అన్ని ఛానల్స్ అన్ని బ్యారెక్స్ అని రెడీ పెట్టినాం టీఆర్జీలో. ఒకటే కదా కంప్లీట్ అయింది ఇప్పటి వరకు. ఇంకా బోలెడ్ బ్యారెక్స్ ఉన్నాయి మా దగ్గర టీఆర్లో. లైన్ లో ఉన్నారంటారు. అది రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఎవరెవరు ఉన్నారంటే ఆయనకు తెలుసు కదా. ఆయన ఇవ్వాలి కదా మాకు డాటా. ఆయన దగ్గర పెట్టుకున్నాడు అన్ని. కాళేశ్వరం ఫైల్ ఆయన దగ్గర నుండి, నయూన్ డైరీ ఆయన దగ్గర నుండి, టెలిఫోన్ ట్యాపింగ్ ఆయన దగ్గర నుండి, మిషన్ భగీరథ ఆయన దగ్గర నుండి, ఉన్న ఫైళ్ళని ఆయన దగ్గర పెట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం దాంట్లో వాటాల గురించి కొట్లాడుకుంటారు, కుమ్ములాట. అండ్ మీ పార్టీ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. సో ఈ దాడుల్ని మీరు ఎట్లా చూస్తారు? మేమైతే ప్రజాస్వామ్యయుతంగా అయితే చూడమండి. మేము ఆ రోజు కూడా చెప్పినాం, ఈరోజు చెప్పినాం. కూన్ కా బదులా కూన్, ఈట్ కా జవాబ్ పత్తర్సే. ఒక్క ఇటుక ఇస్తే గాంధీ భవన్ కూలగొడతామని చెప్పినాం. కూలగొడతాం కూడా ఫ్యూచర్లో. మళ్ళీ మా కార్యాలయం మీద దాడి చేస్తే గాంధీ భవన్ మొత్తం నేలమట్టం చేస్తాం. అండ్ తెలంగాణ నుంచి కాంగ్రెస్ని తరిమే వరకు నిద్రపోమని చెప్పారు. సో ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? సగం ధర్మం, అసలు దేశం మొత్తం ధర్మేసింది. తెలంగాణ ప్రజల అమాయకత్వము మళ్ళీ అందాలం ఎక్కించింది. ఈ దేశద్రోహ పార్టీ అయిన కాంగ్రెస్ని ఎక్కించుకొని ఈరోజు అవినీతితో విలవిలలాడుతున్న రాష్ట్ర ప్రజలు మళ్ళీ అవినీతితో విలవిలలాడుతున్నారు. ఇంకా త్వరలోనే మొన్ననే 36%, 8 సీట్లతో లక్షలాది మెజార్టీతో గెలిచాం తెలంగాణలో. త్వరలో జరగబోయే రేపు ఎలక్షన్స్ పెట్టినా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఒకవేళ వాళ్ళకి అవకాశం ఉంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మ్యాచ్ ఆడదాం, ఇమ్మీడియట్లీ విన్ అవుతాం. తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరేస్తాం. అంటే రాష్ట్రంలో బీజేపీ దూకుడు కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అంటే కొత్త కెప్టెన్ వచ్చే వరకు వెయిట్ చేద్దామని ఏమని అనుకుంటున్నారా? ఇప్పుడు రాజకీయ రంగం అనేది ఒక రంగస్థలం అండి. ఇది కంటిన్యూ మీరు గజ్జ కట్టారనుకోండి, గజ్జ కట్టి మీరు ఆట ఆడుతూ ఉంటే చూసేవాడికి కూడా బోర్ వస్తుంది. ఎప్పుడు గజ్జ ఇవ్వగాలి, ఎప్పుడు గజ్జ ఆగాలి, ఎప్పుడు గలమిప్పాలి, ఎప్పుడు ప్రజా సంస్థ పోరాడాలి, అంతే తప్ప రోజు మేకప్ వేసుకొని ఉండలేము. సో అంటే ఇది ఒక స్మాల్ షార్ట్ బ్రేక్ అంటారా? షార్ట్ బ్రేక్ కావచ్చు. సమస్యల మీద ఇప్పుడు హైడ్రా మీద కానీ రకరకాల సమస్యల మీద ప్రశ్నిస్తున్నాము. ప్రతి సమస్యకు ఒకసారి పరిష్కారం. తెలంగాణ అసెంబ్లీ వేదిక ప్రశ్నిస్తున్నాము, ప్రజలకు చేసిన మోసాలని ఎండగడుతున్నాము. ఇంకా రోజు ఏదో మీ మీడియా యాంకర్స్, జర్నలిస్ట్ అడిగినట్టు మేము అటెండ్ చేయలేం కదా. అంటే హైడ్రా ఇప్పుడు మీరు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మీ పార్టీలోనే ఒకరు సపోర్ట్ చేస్తే హైడ్రాని ఇంకొకరు ఎవరు సపోర్ట్ చేయలేదు. మేమేమన్నామంటే ఎవరైతే డబ్బున్న వాళ్ళు అహంకారంతో ఒళ్ళు కొవ్వెక్కి ఏదైతే ప్రజల ఆస్తులు చెరబట్టారో చెరువుని వాళ్ళని ముందు కాల్ చేయమన్నాం. పేదలు మధ్యతరగతి వాళ్ళకి ఏదైతే అనుమతులు తీసుకుని కట్టారు కాబట్టి వాళ్ళకి సరైన 1కి 2 అంతలు, ఒకవేళ 10 లక్షలకు 20 లక్షలు నష్టపరిహారం ఇచ్చి
తీసుకుందామని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళండి, ఇప్పుడు మీరు యాంకర్ చేస్తే 20 ఏళ్ళు యాంకర్ చేస్తే ఒక అపార్ట్మెంట్ కొనలేరు. మీరు జిహెచ్ఎంసీ అనుమతి ఇచ్చిండ్రు కదా అని ఒక ప్లాట్ కొనుక్కున్నారు, మీరు అనుమతులు ఇచ్చారు. జిహెచ్ఎంసీ అంటే ఏంది, హెచ్ఎండి అంటే ఏంది, ప్రభుత్వ సంస్థలు అంటే ప్రభుత్వం. ప్రభుత్వం మీద నమ్మకంతో మీరు ఒక 20 ఏళ్ళ మీ శ్రమతో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. అది ఈరోజు అక్బరుద్దీన్ అసౌద్దీన్ వదిలేసి యోగిత గారిది అపార్ట్మెంట్ కొలగొడతామంటే ఎట్లా ఒప్పుకుంటాం మేము? సరైన మధ్యతరగతి వాళ్ళకు, పేదవాళ్లకు సరైన నష్టపరిహారం ఇచ్చి అప్పుడు ముందడుగు ఏమంటారు. అప్పటి వరకు ఎవడైతే కొవ్వెక్కున్నాడో, ఎవడైతే బలంగా చెరబట్టిండో చట్టాలని వాడిని కూలగొట్టండి. ఏమైంది? పేద ప్రజల కన్నీళ్ళు ఎంతగానో తాగుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఈరోజు బుచ్చమ్మ లాంటి వాళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలా? మరి ఫాతిమా కాలేజ్ ఎందుకు వదిలిపెట్టిండ్రు? సుందరీకరణ కూడా చాలా బాగా చేస్తామని ఎన్నో మాటలు చెప్తున్నది కదా కాంగ్రెస్. సో అది నిజంగా చెప్పిన తీరుగా అవుతుందని అనుకుంటున్నారా? ఇవన్నీ అధియోగిత అంగవైకల్యులకు, పాపం దివ్యాంగులకు ముందు పెన్షన్ పెంచమని మీరు చెప్పారు కదా. జనవరి నుంచి పెన్షన్లు పెంచుతున్నాం దివ్యాంగులకు. ఓకే, వృద్ధులకు 4,000 చేస్తామన్నారు కదా. 13 నెలలే ఆ ముసలోళ్ళు సరిగ్గా అన్నం కూడా తినట్లేదు. ఈ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకునే చూస్తున్నారు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఈ ఆ రెడ్డి, ఈ రెడ్డి, నల్గొండ రెడ్డిది, ఖమ్మం రెడ్డిది, వీళ్ళందరూ ఫోటోలు పెట్టుకుంటే మేము ఏ ఊరుకోతే ఆ ఊరు ముసలోళ్ళు, వృద్ధులు, అంగవైకల్య, దివ్యాంగులు అందరూ అల్లే ఇలా ఫోటోలు పెట్టుకుని చూస్తున్నారు ఇట్లా. అండ్ ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఏమో సపరేట్గా ఒక సర్వే చేయిస్తున్నాడు, ఏది ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల పనితీరు ఎట్లా ఉందని చెప్పి. ఇక్కడ రేవంత్ రెడ్డి మీద కూడా రాహుల్ గాంధీ ఒక సర్వే చేయించిండు. సో ఈ సర్వేలను కూడా ఎట్లా చూస్తారు? అంటే సొంత పార్టీలో సొంత సర్వేలు ఏంటి? ఈ సర్వే అంటే బేసిక్గా మనము ఏదైనా ఎలక్షన్ వచ్చినప్పుడు ఇలాంటప్పుడే వింటూ ఉన్నాం. కానీ ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? సర్వేలు నిర్వహించుకునే స్థాయి ఎందుకు వచ్చింది కాంగ్రెస్కి? అంటే రావాల్సిన డబ్బు సంచులు రావట్లేదేమో రాహుల్ గాంధీ గారికి. గాంధీ కుటుంబానికి ఎవ్రీ వీక్ పంపించే, ఈ మధ్యన కొద్ది ఏదో బేగంపేటల స్పెషల్ ఫ్లైట్లు పోతున్నాడు, ఆయనకి ఏదో ఇబ్బంది అనిపించి అంటే సర్వే చేస్తున్నాడు. సర్వే దాని గురించి కాదు, ఎంత వసూలు చేస్తున్నారు బిల్డర్ల దగ్గర, పారిశ్రామికవేత్తల దగ్గర, ప్రభుత్వ నిధులు ఏమేమి వసూలు చేస్తున్నారు, మా వరకు ఎందుకు వస్తలేవు. జనరల్ గా ఇట్లాంటి సర్వే మీ పార్టీలో కూడా జరిగింది? మా సర్వేలో ఓన్లీ దేశం, ధర్మం, న్యాయం, అభివృద్ధి ఇవే ఉంటాయి. ఇది ఒక మొత్తం దేశ విచ్ఛిన్నకర శక్తులతోని అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశ విచ్ఛిన్నకర శక్తులతో సహకరించే పార్టీ అండి. ఇది దేశంని ముక్కలు ముక్కలు చేయాలనే కంకణం కట్టుకున్న రాహుల్ గాంధీ. కాబట్టి మాకు వాళ్ళకు పొంతన లేదు. ఒకవేళ మీరు అన్న రేవంత్ రెడ్డి గారి మీద సర్వే ఏదైతుందో ఆ సర్వే ఓన్లీ ఎందుకు కప్పం కడతలేవు, ఇంతకుముందు వారం వారం రాగానే అన్ని పంపించినావు. అండ్ ఇంకొకటి, అపాయింట్మెంట్ కూడా రేవంత్కి ఇవ్వట్లేదు, కానీ ఏపీపీసీసీ చీఫ్ షర్మిలకైతే ఈజీగా అపాయింట్మెంట్ దొరికింది. ఇప్పుడు సో ఇది అభివృద్ధికి, అంటే రాష్ట్ర అభివృద్ధికి ఇలాంటివన్నీ ఏంటి? అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి ఒక సీఎంకి? అదేనండి, అక్కడ వచ్చిన వసూలు రావట్లేదనే. ఈ పాపం షర్మిల గారు ఇక కొత్తగా ఏదో రకంగా మళ్ళీ కొద్దిగా ఎంకరేజ్ చేసి ఆ రాష్ట్రాన్ని కూడా కవర్ చేసుకుంటే అక్కడి నుంచి కూడా వాటాలు వస్తాయని తప్ప దేశ హితము, ప్రజల అభివృద్ధి అనేది కాంగ్రెస్ పట్టదు. రైట్. ఇక రాష్ట్రంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు సంక్రాంతి తర్వాత వస్తారన్నారు. ఎవరు వస్తే బాగుంటుంది, అసలు ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? మీకు ఎట్లాంటి సంకేతాలు ఉన్నాయి? ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? అంటే మీరేమన్నా రేస్లో ఉన్నారా అని? నేను చాలాసార్లు చెప్పానండి, రేసులో లేను, రాను, కాను. మళ్ళీ బండి సంజయ్ వచ్చే అవకాశం ఉందా? బండి సంజయ్ ఎందుకు వస్తాడండి? ఉన్నదని టెంపరరీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, అంటే అప్పుడున్న ఆ సిచ్యువేషన్లో తీసుకున్నాడు. కేంద్ర మంత్రిగా నాకు టైం కూడా ఉండట్లేదు. ఇప్పుడు మీరు అన్న ఏదైతే కొద్దిగా సైలెన్స్ అన్న భావం దానివల్లనే వస్తుంది, వాళ్ళకి టైం లేనందువల్ల. మళ్ళీ బండి సంజయ్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటారు? ఆయన గౌరవనీయ సెంట్రల్ మంత్రి గారు ఉన్నారు. ఆయన ఒకవేళ అతనే చెప్పాడు కదా, బండి సంజయ్ గారు ఖండించారు, నాకు ఈ కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉండి ఆ ఒత్తిడిలోనే ఉన్నాను కాబట్టి నేను లేను రేసులో అని. సో ఇప్పుడు కొత్తగా వచ్చే అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో బీజేపీకి, ఆయన 3 ఏళ్ళు సక్రమంగా పనిచేస్తేనే కొనసాగిస్తామని చెప్పేసి కూడా అన్నారు. అంటే ఆ రకంగా ఏమైనా సంకేతం వచ్చిందా? అవతార్ 1, అవతార్ 2, బాహుబలి 1, బాహుబలి 2 ఎందుకు తీస్తారండి ఈ మూవీలు? పుష్ప 1, పుష్ప 2 ఎందుకు తీస్తారు ఈ మూవీలు? అంటే ఒకటి హిట్ అయింది కాబట్టి, ప్రజలకు నచ్చింది కాబట్టి దాన్ని కంటిన్యూషన్ చేస్తారు. మూవీస్ కానీ ఇంకేదైనా కానీ, లేకపోతే పథకాలు కానీ. ఇది కూడా అంతే, ఆ అధ్యక్షుడు బాగా పనిచేసాడు అనుకో కంటిన్యూ చేస్తారు. ఒక ఫ్లాప్ అయ్యే మూవీని మళ్ళీ మళ్ళీ తీయరు కదా ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్స్తోని, ఆ హీరోతోని. ఇదంతే, ఆ అధ్యక్షుడు కరెక్ట్ పని చేస్తే 3 ఏళ్ళ అది కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న పరిస్థితులల్లో, ఎందుకంటే రాజకీయాలల్లో యుద్ధరంగం మారుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అప్పటికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండకపోవచ్చు, వేరే ముఖ్యమంత్రి ఉండవచ్చు, ఇంకా రకరకాలు ఉంటాయి. అప్పుడు బట్టి మేము దాన్ని బట్టి పిచ్ని బట్టి అప్పుడు మేము బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డర్ని, కీపర్ని మారుస్తాము. ఇప్పుడు ఎట్లా అయిపోతాం? ఇప్పుడైతే ఒక 3 సంవత్సరాల వరకు పార్టీని ఇంకా పటిష్టంగా తెలంగాణ ప్రజల అభిమానం చూరగొనేటట్లు
అయితే ఇది నిజమే, ఒక 3 ఏళ్ళు చూడడం అనేది బాగుంటేనే 3 years తర్వాత కంటిన్యూ చేయడం అనేది. మళ్ళా కదండి పిక్చర్ హిట్ అయితేనే కానీ అండి, ఫ్లాప్ అయితే కంటిన్యూ అయ్యే మూవీ. పిక్చర్ హిట్ అయితేనే బాహుబలి 2. సో హిందువుల్లో మొగతనం చచ్చిపోయింది, సిగ్గు లేదు, చీము నెత్తురు లేదు, ఇలాంటి మాటలన్నీ కూడా మీరు ఎందుకు అనాల్సి వచ్చింది? అంత ఘాటు వ్యాఖ్యలు ఎందుకు చేశారు? అంటే ఇదేమన్నా ఆ హిందువులని రెచ్చగొట్టి ఓట్లు రాబట్టేటువంటి ప్రయత్నంలో భాగమా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాయి. 1398లో తైమూర్ అనేవాడు ఒకే రోజు 1,00,000 మంది హిందువులను చంపాడు ఢిల్లీలో. మగవాళ్ళని మాత్రమే చంపారు. పిల్లల్ని మహిళల్ని మళ్ళీ మత మార్పిడి చేసి సెక్స్ బానిసలుగా చేశారు. ఇది ఒక చరిత్ర. ఇదే కుంభమేళా అప్పుడు జరిగినప్పుడు ఒకే రోజు వచ్చి 1,00,000 మందిని చంపారు. ఇది ఒక రకమైన చరిత్ర ఉంది ఈ దేశానికి. సుమారు 9 కోట్ల మంది హిందువులను చంపిన చరిత్ర ఉంది గతం. చావాలనుకుంటే మీ ఇష్టం భవిష్యత్తులో. నేను అన్నది ఏంటంటే అక్కడ నేను అన్న సందర్భం వేరు. అది ఏదో వాళ్ళని కించపరచడం కాదు, అది ఒక ఆవేదనలో వచ్చిన పదం. ఎందుకంటే సుమారు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సుమారు 15 గుళ్ళను కూలగొట్టారు హైదరాబాద్లో. ఎక్కడ స్పందించే వాళ్ళు లేడు. మరి దారుణంగా తండుతున్నారు ఆ దేవతలను కూడా ముస్లిమ్స్. తండి ఎరుగొట్టడం కూలగొట్టడం. నేను అన్నాను ఏంటంటే ఇది ఇంత మరి మనని మనం కాపాడుకోకపోతే వాళ్ళు ఇప్పటి నుంచే తండుతారు. పిల్లలు మన భార్య పిల్లల్ని తండుతున్నారు, మనల్ని తండుతున్నారు, లవ్ జిహాదులు అంటున్నారు, ఓటు జిహాద్ అంటున్నారు, ప్రాపర్టీ జిహాద్ అంటున్నారు. ఇన్ని రకాలుగా వాళ్ళు జిహాదులు చేస్తుంటే మీరు కనీసం ఒక్కటిగానే ఉండండి అని చెప్పాను. సో ఈ హిందూ దేవాలయాల మీద దాడులు, అదే చెప్పానండి. హిందూ దేవాలయం దాడి మీదనే ముత్యాలమ్మ ఘటన మాట్లాడన్నది. అదే చీము నెత్తురు, మరి చీము నెత్తురు లేదు కనే కదా. ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు, పోలీస్ వ్యవస్థ మా వ్యవస్థ కాదు, హిందువులు అంటే చులకన అన్ని వ్యవస్థలకు. అదే ఒక్కసారి నేను అదే చెప్పాను ఆ రోజు. ఒకవేళ అదే ఒక ముస్లిమ్స్కి ఏదైనా జరిగింది చూడండి కదా, చెప్పండి, బహిరంగంగా అడుగుతున్నాను డీజీపీ గారిని, సిటీ కమిషనర్ గారిని. మరి ముస్లిమ్స్ మసీదులలో ఎవరు ముట్టుకోవట్లేదు, హిందూ గుళ్ళని ఎందుకు తడుతున్నారు అంతగానం? అంటే అది మాట్లాడడం కూడా తప్ప ఆవేదనతో. అంటే మా జాతిని ఒకటి చేసుకోవడం కూడా తప్ప. వాడేమో మమ్మల్ని దండుతూ ఉంటాడు, మేము అంటే మా గుళ్ళు గులగొడతా ఉంటాడు, మా ఆడాలని లవ్ జిహాద్ చేస్తూ ఉంటారు. అంటే భరించమంటారా? చెప్పండి, భరించమంటే భరిస్తాం. ఇంకెన్నేళ్ళు భరించాలా? ఈరోజు చూస్తలేమా పక్క దేశాలు, బంగ్లాదేశ్లో హిందువులు చేసిన పాపం ఏంది? సొల్యూషన్ ఏంటంటారు? సింపుల్ సొల్యూషన్, వెరీ సింపుల్. ఏకైతో సేఫ్ అయ్యి బస్ బటంగైతో కటింగ్. ఎవరికి తెలియదండి ఇది చరిత్ర, మేమైనా కల్పిత చరిత్రలా. కాబట్టి ఎప్పుడు మాలాంటి వాళ్ళం అప్పుడప్పుడు చరిత్ర మేల్కొల్పుతుండాలా, మా జాతిని మేల్కొల్పుతూ ఉంటాం. కాబట్టి మమ్మల్ని మేము కాపాడుకునే శక్తి ఉంది. కానీ యూనిటీ అయితే కావాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో గుర్రాలు, కత్తులు, ఫిరంగులు లేవు కాబట్టి ఓటే ఆయుధం. ఇప్పుడు నేను విజయనగర సామ్రాజ్యంలో కూడా ఆ రోజు కూడా ముస్లిమ్స్ అందరూ ఒక్కటే హిందూ సామ్రాజ్యం నిర్మించారు. 6 నెలలు కాలబెట్టారండి విజయనగర సామ్రాజ్యాన్ని. అండ్ రీసెంట్లీ కోమటిరెడ్డి గారికి మీరు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే మీ నియోజకవర్గంలో మీ పని మిమ్మల్ని సరిగా చేసుకొని ఇవ్వట్లేదు ఆయన? అతన్ని ఏదో పాపం పెద్ద ఆయనకున్న అనుభవం దృష్ట్యా కావచ్చు, మరి ఆ టైంలో ఆయనను ఎవరు ప్రలోభ పెట్టినరో అక్కడ ఏదన్నా పెద్ద ఆయన కాబట్టి ఆయన కొద్దిగా ఇబ్బంది పెట్టేదో పాపం తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినట్టు. దానికి కొద్దిగా పద్ధతి కాదు. పెద్దలు, గౌరవనీయులు, అంటే సీనియర్ రాజకీయ నాయకులు, మాకు రాజకీయ విలువలు పాఠాలు నేర్పాల్సిన వాళ్ళు కాబట్టి అట్లాంటి పద్ధతులు మానుకోవాలని సమాధానం ఇచ్చినాం. సమాధానంలో కొద్దిగా ఘాటు ఎక్కువైంది. అదే చెప్పాం కదండి, ఒక ఇటుక తెచ్చేస్తే గాంధీ భవన్ కూల్చేస్తామని. ప్రతిదానికి ఇప్పటి అబ్కా భారత్ అలాగే, అబ్కా భాజపా అలాగే దేశం కోసం, ధర్మం కోసం కొత్త నినాదం తెలంగాణ కోసం. ఎట్టి పరిస్థితులు ఎవరిని కాంప్రమైజ్ కాము, ఎవరికి తలవంచము. దేనికి ఏ రకంగా సమాధానంలో దానికి సమాధానం ఇస్తాం. ఎదుటి వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తామని చెప్పేసి సీఎం గతంలోనే హామీ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి మీరు ఏమైనా సీఎంని కలిసారా, మాట్లాడారా? ఇప్పటికైతే అడుగడుగున అన్యాయం పాలవుతున్నాం. మేమే కాదు, 30 జిల్లాలు శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయమంటున్నాం. ఉత్తర తెలంగాణకి ఎంత ఇచ్చిండ్రు, దక్షిణ తెలంగాణకి ఇచ్చిండ్రు. ప్రజలను చైతన్యపరచాలి. ఉన్న నిధులన్నీ ఆ 3 జిల్లాలకి దోసుకెళ్తున్నారు, ముఖ్యంగా కొడంగల్ ప్రాంతానికి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఎక్కడ కూడా నిధులు ఇవ్వట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రోటోకాల్ పాటించట్లేదు. అంటే ఇది ఎప్పటికైనా సరే దీనికి జవాబు 100 రెట్లు ఇస్తాం రేవంత్ రెడ్డికి. నేనైతే మీ సత్యాగ్రహ ద్వారా చెప్తున్నా, 100 రెట్లు స్ట్రాంగ్ ఇస్తుంది దీనికి సమాధానం. వదిలేదు లేదు, ఎవరిని వదలం. బీఆర్ఎస్ బలం తగ్గడం అనేది కూడా బీజేపీకి ఏమన్నా బలం పెరిగిందా? బీఆర్ఎస్ పార్టీ ఉందా ఇంకా? తెలంగాణ ప్రజలు మన జరిగిన ఎన్నికలలో చూపించారు కదండి, 0కు పరిమితం చేశారు కదా.
ఆ జీరోకు పరిమితం చేస్తే మీరు జాకులు పెడుతున్నారు దానికి. ఆ 10 నెలల నుంచి పడుకుని సంవత్సరం అయింది ఆయన పడుకొని ఫామ్ హౌస్లో. నేనేమో మొన్న మనమడితో ఆడుకుంటున్నాడు పాపం. అంటే చెప్తున్నాను, ఇంకా అక్కడ ప్రతిపక్షమే లేదు. 1200 ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్న ఏ పరిస్థితులు బీజేపీకి ప్లస్ అవుతున్నాయి, ఏది అడ్వాంటేజ్ అవుతుంది? అభివృద్ధి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సర్కారు చేస్తున్న అభివృద్ధి కావచ్చు, ప్రపంచ పటంలో భారతదేశాన్ని నిలిపిన స్థానం కావచ్చు, ఈరోజు భారతీయులకు దక్కిన గౌరవం కావచ్చు, ఈరోజు ఒక భారతదేశం భద్రతగా ఉంచటంలో సఫలం కావచ్చు, అంటే అన్ని రంగాలలో అభివృద్ధి కావచ్చు, ఆత్మాభిమానం కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు అప్పటి భారత్ వేరు. కాంగ్రెస్ వాళ్ళని మైపరిపించి ముసుగులో పెట్టి రకరకాల ఒక ప్రలోభాల్లో పెట్టిన కాంగ్రెస్ వేరు. కాంగ్రెస్ తరిమేశారు కదండి. ఎక్కడుంది? 3 రాష్ట్రాలలో ఉంది. అది హిమాచల్ అయితే ఇంత, ఇక కర్ణాటకలో అయితే రేపు ఎలక్షన్స్ పెట్టినా ఓడిపోతుంది అంటున్నారు. కాంగ్రెస్ తెలంగాణలో అయితే నువ్వు ఆల్రెడీ సర్వేలే చెప్తున్నాయి. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ ఎవరితో? కాంగ్రెస్తోనా బీఆర్ఎస్తోనా? మీకు బీఆర్ఎస్ అనేది అయిపోయిందండి. అది కాలగర్భంలో కలిసిపోయింది, పోతుంది. చెప్పండి ఏముంది? అది ఒక ఫ్యామిలీ పార్టీ అండి. ఏదో 1200 మంది పిల్లల్ని నీళ్లు, నిధులు, నియామకాలని తెలంగాణ యువకులను రెచ్చగొట్టి వాళ్ళ ఆత్మార్పణలకు కారణమైన ఆ కుటుంబం ఏదో అనుకోకుండా రాజకీయాలకు అది అధికారంలోకి వచ్చి ఎటువంటి ఒక ఉద్యోగాలు లేక నీళ్ళు లేక ఓన్లీ ఆ కుటుంబమే మొత్తము అనుభవించిండ్రు. ఈ తెలంగాణని మళ్ళీ 50 సంవత్సరాలు లేవకుండా అప్పుల పాలు చేసిండ్రు. ఆ అప్పులకు అడ్డిగట్టలేక ఇప్పుడు కొడంగలైనా మొత్తుకుంటుండు. కాబట్టి ఆ పార్టీని, అహంకారాన్ని మీకు ఒకటి చెప్తున్నాను, తెలంగాణ ప్రజలు ఆకలికైన పస్తులు ఉంటారు, అహంకారాన్ని మాత్రం భరించరు. కొన్నొద్దులు పోలీసు ఆత్మగౌరవానికి ప్రతికనే తెలంగాణ జాతి. మరి ఎట్లా వస్తున్నది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, గాంధీ భవన్ గురించి చెప్తున్నామని కావచ్చు, ఎందుకు అంటే మా ఆఫీస్ మీద దాడి చేసి ఒప్పుకుంటామా? అదే నేను చెప్పేది ఏంటంటే అహంకారాన్ని చూసారు, ఇప్పుడు అవినీతిని చూస్తున్నారు. 4 కోట్ల మంది ఏమంటారు కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ అప్పుడేమో అహంకారాన్ని చూసింది, 10 ఏళ్ళు అవినీతిని చూసింది. ఇప్పుడు మళ్ళీ అవినీతి, అహంకారం. మీరు ప్రతీకారం చూపిస్తారా? చూపిస్తే ఎవరి మీద? మా మీద ఎవరెవరైతే చూపిస్తున్నారో అందరికీ 1 to 100%. ఏ రకంగా? వాళ్ళు ఎట్లా చూపిస్తారో మేము అట్లా చూపిస్తాం. వాళ్ళు ఏ రకంగా చూపుతారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నేను ఏదైతే ఇంటర్వ్యూ చూస్తున్నారో, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రివర్గ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే ఆడొక్కడు ఈడొక్కడు ఓడిపోయినోడు, ప్రజలు చీదరించుకున్నోళ్ళు, ప్రజలు అసహించుకున్నోళ్ళు, రాజ్యాంగేతర శక్తిలాగా ఇన్ఛార్జ్ అని పెట్టిన ఈ కొడంగల్ రేవంత్ రెడ్డి గారు అయినేందని కొడంగల్ ఓడిపోయిండు, కామారెడ్డి ఓడిపోయిండు, ఆయన నాయకుడు ఎట్లా అవుతారండి? ఇది కూడా నాయకుడు అని మొత్తుకుంటున్నారు. సో బీజేపీ ఇప్పుడిప్పుడే గ్రామాల్లోకి వెళుతోంది కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ప్రభావం ఎట్లుండబోతుంది? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో మా ప్రభావం ఉంటుంది. యోగిత ప్రజలు కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ ఒక నీతి నిజాయితీ గల అభివృద్ధికే పట్టం కట్టే ఒక భారతీయ జనతా పార్టీ, ఈ దేశం గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి ఉన్న పార్టీ ఒక పార్టీ. ఇది ఫ్యామిలీ పార్టీలు కాదు, కుటుంబ పార్టీలు కాదు. కాబట్టి ప్రజలు ఎప్పుడు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న కూడా ఆల్రెడీ 77 లక్షల మంది ఓట్లు వేశారు. రోజు రోజుకు నవతరం, యువతరం ఆదరించే పార్టీకి ఎదుగుతున్నది. సో రాజకీయాలు పక్కన పెడితే గల్ఫ్ బాధితుల కోసం మీరు మాట్లాడినటువంటి మాటలు కన్నీళ్లు పెట్టించాయి. సో బేసికల్లీ మీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? కష్టాలు ఎదుర్కోవడం అనేది ప్రతి మనిషి జీవితంలో సహజంగానే ఉంటాయి. అవన్నీ ఎదుర్కొన్నాం కాబట్టి ఎదురొడ్డి నిలబడగలిగాము. ఆ గల్ఫ్ బాధితుల పట్ల ఆవేదన వెలకెక్కాము నిండు అసెంబ్లీలో. దాన్ని బట్టి ప్రభుత్వం ఇంకా ఏదో తూతూ మంతరంగా ఇచ్చింది. దాంట్లో కూడా సరిగ్గా కండిషన్స్ సరిగ్గా పెట్టలేదు. మళ్ళీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి లెటర్ ఇవ్వడం జరిగింది. మామూలు చిన్న చిన్న సంఘటనలు అయితేనే అల్లు అర్జున్తోని వాళ్ళతో పోటీలు పడి కోట్లు ఇప్పిస్తున్నారు కదా. మేము అది అంటే అది చేయడం తప్పని కాదు, కోట్లు ఇచ్చుకొని దాని అభ్యంతరం లేదు. కానీ గౌరవనీయ మంత్రులు కూడా టక్క సరిపోవని ఇస్తున్నారు కదా. మేమేం అడిగినప్పుడు 10 లక్షలు అడిగాను చనిపోయిన వాళ్ళు. ఎందుకంటే పేదరికంలో ముందే ముఖ్యంగా మా నిజామాబాద్, కరీంనగర్ మెయిన్ ప్రత్యేకంగా ఇది ముందు నుంచి 50 సంవత్సరాల నుంచి ఒక 5 దశాబ్దాల నుంచి రెగ్యులర్గా వెళ్తున్నారు. ముఖ్యంగా పేదలు, బడుగులు, బలైన వర్గాలు 85% దళితులు వెళ్తారు. దళితులు, పేదవాళ్ళు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళేమో అమెరికా, లండన్, ఆస్ట్రేలియా వెళ్తారు. డబ్బు లేని వాళ్ళు పేదలేమో ఇక్కడ వెళ్తారు, గల్ఫ్ కంట్రీస్. అండ్ ముందే అప్పుల పాలై పోవటం, మళ్ళీ అక్కడ శవమై రావటం, ఆ కుటుంబం మళ్ళీ
అసలు కోలుకోలేకపోతుంది. పిల్లల చదువులు కావచ్చు, ఆడవాళ్ళు కొన్ని చెప్పలేం బాధ, ఒక రకమైన అంటే ఆ కుటుంబాన్ని ఎట్లా పోషించలేక కొన్ని చేయకూడని పనులు చేయటం, పిల్లల్ని బతికించుకోవాలి, చదివించుకోవాలి. కాబట్టి అవన్నీ చూసి ఆ ఆవేదనలో, ఆ దుఃఖంలో, ఆ బాధలో కొన్ని మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు కూడా సో ఏమైనా ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేక చట్టం రావాలంటారా? చట్టం లేకపోతే ఏం లేదండి. కొడంగల్‌కు, నల్గొండకు, ఖమ్మంకు లేని చట్టాలు ఈ పేదల గురించి ఎందుకండి? ఏదో 10 లక్షలు ఎక్స్‌గ్రేష్ ఇయ్యమంటున్నాం. అంటున్నా కొన్ని ఒక కార్పొరేషన్ పెట్టమంటున్నాము. ఆడ కొద్దిగా ఏదన్నా పిఆర్ఓస్‌ని పెట్టమంటున్నాము. అక్కడ ఏదన్నా లీగల్ ఎయిడ్ ఇయ్యమంటున్నాము. మేము ఏం అడుగుతున్నామండి? కొడంగల్‌కి 5,000 కోట్లు ఇచ్చినట్టు 5,000 కోట్లు అడుగుతున్నాం. 500 కోట్లు మొత్తం తెలంగాణ ఎంటైర్ తెలంగాణకి ఇవ్వమంటున్నాం 5,000 కోట్లు. వాళ్ళేమో కొడంగల్‌కి 5,000 కోట్లు కొట్టబోతున్నారు. కొల్లాపూర్‌కి ఇట్లా కోటాది కోట్లు దోసుకుపోతున్నారు. నల్గొండ, ఖమ్మము. కాబట్టి కొద్దిగా న్యాయం చేయమంటున్నాం అంతే తప్ప ఇక నేను అడిగింది నా గురించి కాదు కదా, కాంట్రాక్ట్ల గురించో బిల్ల గురించి కాదు కదండి. మరి పేదల పట్ల, దళితుల పట్ల గొంతెత్తిన నేరం అయితే ఎట్లయితుందండి ఇది? కాబట్టి గల్ఫ్ బాధితుల పట్ల సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నా. చూద్దాం ప్రభుత్వం. అండ్ ఇక మీ విషయానికి వస్తే ఒక సామాన్య కార్మికుల స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారు? కష్టం అనేది నిరంతరం తలుచుకునేది కాదు. ఉంటాయి జీవితాలలో కొన్ని కష్టాలు పడ్డాం, కానీ మనం స్ఫూర్తిగా నిలవాలి. కష్టపడి వచ్చినాం కదా అని రోజు కష్టాలు ఉండలేమో. మనం ఆ స్ఫూర్తి మళ్ళీ జాతిలో నింపాలి, సమాజంలో నింపాలి. ఇప్పుడున్న యువత, నిర్వీర్యమవుతున్న యువతకు నేను ఎందుకు చెప్తానంటే, మామూలు మనిషిని నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే, మీరు ఎందుకు మంచి చదువులు చదివి పీజీలు చేసి సూసైడ్లు ఎందుకు చేసుకుంటారు? రైలు పట్టాల కింద తలలు ఎందుకు పెట్టుకుంటారు? మన గురించి ప్రపంచం ఉంది, ఏదో ఒకరోజు చీకటి పోయి వెలుతురు వస్తుంది అనేది నా అభిప్రాయం. దానికి ఉదాహరణగా నేను చెప్తున్నాను. దానివల్ల నాకేదో మీరు ఎవరేమో ఇస్తారని కాదు, నా వల్ల నిరాశ చెందకూడదు. ఇప్పుడున్న యువత నిరుద్యోగం కావచ్చు, అన్ని రకాల సమస్యలు. అంటే జనరల్గా బిజినెస్లో ఎదిగిన వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక అవినీతికి పాల్పడే ఉంటారనేటువంటి అపోహ చాలా మందిలో ఉంటుంది. సో మీరు నిజాయితీగానే ఈ స్థాయికి వచ్చారా? ఇప్పుడు ప్రతి ఒక్కరు నిజాయితీగా నచ్చమని చెప్తారు. బట్ ఆ వచ్చే క్రమంలో ఎదురైన సవాళ్ళు ఎదుర్కొంటాం, సమస్యలు, చాలా రకాల ఆరోపణలు ఎదుర్కొంటాము. ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు సమాధానము నువ్వు సరైన వేదికల మీద ఇవ్వాలి, సరైన న్యాయ వ్యవస్థ ద్వారా ఇవ్వాలి. ఒకవేళ అన్నిటికన్నా ప్రపంచంలో కాదు మొత్తం అన్ని లోకాలకు కనిపించి దేవుడికి సమాధానం చెప్పుకోవాలి, నువ్వేం చేసినావు అనేది. అది ఎవరి ద్వారా చెప్పుకోవాల్సింది తప్ప ఒక సమాజం గురించి నేను అందరు ప్రతి ఒక్కరు అదే చెప్తారు. అందరూ కడిగిన ముత్యమే అంటారు. ఏ ముత్యం డిసైడ్ చేసి దేవుడిగా. సో మీరు ఎర్రచందనం బిజినెస్ కూడా చేశారు. బేసికల్లీ ఎర్రచందనం బిజినెస్ అనేది ఎర్రచందనం అనేది ఎంతో మంది జీవితాల్లో విషాదం నింపింది. సో మీరు ఆ బిజినెస్ చేశారు కాబట్టి అందులో ఉండే కష్టాలు ఏంటి? అంటే పుష్ప లెవెల్లో ఏమన్నా మీరు కష్టపడ్డారా? నేను వ్యాపారం చేయలేదండి, ఎర్రచందనం వ్యాపారం. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాళ్ళు చేస్తే నేను వెళ్ళాను. వాళ్ళు అమ్ముతున్నారు కదా. ఇప్పుడు మీరు ఒక ఏదో టాటా తనిష్క్ అని పెట్టి గోల్డ్ అమ్మారనుకోండి, మీరు ఏం చేస్తారు? టాటా కంపెనీ కదా అని పోయి కొంటారు బంగారం. నేను కూడా చంద్రబాబు నాయుడు దుకాణం పెట్టుకున్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి దుకాణం పెట్టుకున్నాడు, జగన్మోహన్ దుకాణం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్నాను. వాళ్ళు దుకాణం పెట్టుకున్నది వాళ్ళని అడగండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడగండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుకాణం షాప్ పెట్టుకుంది కాబట్టి వాళ్ళు అమ్మారనే కొన్నాను. వ్యాపారం అందరు కొన్నట్టు ఒకటి వీపన్స్ కొంటాడు, ఒకటి ఫైజన్ కొంటాడు. అంటే ఆ కొన్న క్రమంలో మీకు ఎటువంటి ఇబ్బందులు అవ్వలేదు? ప్రతి దాంట్లో ఉంటాయి ఇబ్బందులు. ఎందుకు ఉంటాయి? కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, ఇక రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఉంటే మళ్ళీ వ్యాపారాలకు రారు. అందుకే పుష్ప లెవెల్లో పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను. ఇప్పుడు తెలివైన వాడు ఏం చేస్తాడండి? ఇప్పుడు శివుడు ఉన్నాడు, దేవతల గురించి కాలకుట విషయం మింగాడు. సాగర మదనం అని ఒకటి ఉంటుంది, మీరు ఎప్పుడైనా క్షీరసాగర మదనం అని. మనం కూడా ప్రతిదీ కొన్ని ఇబ్బందులన్నీ చెప్పుకుంటూ పోతే భయపడిపోతారు. దాంట్లో ఉన్న మంచి చెప్పాలా, చెడుని మనం మింగేయాలి. సో ఆ ఇబ్బందులను ఎలా ఎదుర్కొన్నారు అనేది పాయింట్. యోగిత 1000 మంది యాంకర్లు కావాలనుకుంటున్నావు, యాంకర్ అయిన కాబట్టి రాజకీయ నాయకులు కావాలనుకుంటారు, ఎమ్మెల్యేలు కావాలనుకుంటారు. వ్యాపారంలో కూడా చాలామంది వేలాది మంది ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళు కష్టపడలేని కాదు, వాళ్ళు ఇంకా ఏ రకంగా తీసిపోయేవాడు వాళ్ళు కాదు. చివరికి అదే కలిసి రావాలన్నది అదొకటి. అన్నిటితో పాటు కాలం కలిసి రావాలి, వాటి రాత కలిసి రావాలి, నా అభిప్రాయం. దాన్ని ఎదుటివారు నమ్ముతారా నమ్మరా అనేది కాదు. ఇప్పుడు చాలామంది చాలా రకాల, నేను వెళ్ళి టాలెంట్ ప్రపంచమంతా నేను ఇప్పుడు చాలా దేశాలు చూశాను కాబట్టి మాకన్నా లక్షల రెట్లు టాలెంట్ ఉంటుంది కొందరు. సో ఇందాక ఏదైతే గల్ఫ్ బాధితుల గురించి మనం మాట్లాడుతున్నాం, అప్పుడు అల్లు అర్జున్ గురించి అన్నారు. అంటే ఆయన అరెస్ట్ విషయాన్ని అంత సీరియస్గా తీసుకుంది కదా ప్రభుత్వం. సో అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని మీరు ఎలా చూస్తారు? కరెక్టా, రాంగా? అండ్ అక్కడ ఒక ప్రాణం పోయింది, వాళ్ళకి సహాయం విషయంలో లేట్గా జరిగిందా న్యాయం, లేదంటే తొందరపడిందా ఏంటి? డబ్బుని పక్కన పెడితే ముందుగా దాంట్లో అరెస్ట్ చేయాల్సింది సినీ ఫోటోగ్రాఫ్ శాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి.
ఫస్ట్ అరెస్ట్ చేయాలంటే వేరే దేశ చట్టాలు అయితే ముందు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తాయి. ఎందుకంటే నీకు 3 షోలకు సరిపోయే కెపాసిటీ ఉన్న థియేటర్స్ కావచ్చు, దాని గ్రౌండ్స్ కావచ్చు, 32 షోలు ఎట్టిస్తారు యోగిత? ఇప్పుడు నీకు ఒక థియేటర్ ఉంటుంది, దాని స్పేస్ ఉంటుంది, ఓపెన్ స్పేస్, దాని సీటింగ్ ఉంటుంది, ఒక 3 షోలు అంటే ఒక 3 అవర్స్ 2.5 అవర్స్ తర్వాత ఒక లిమిట్స్ ఉంటాయి. ఒకటే రోజు 32 షోలకు బెనిఫిట్ షోలు వేసి రోడ్లు వెడల్పు చేశారా? థియేటర్లు ఏమైనా పెద్దగా చేశారా? లేకపోతే పోలీసుని రిక్రూట్ చేసుకున్నారా? లేకపోతే పక్క రాష్ట్రం నుంచి తెచ్చారా? లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా బలగాలను తీసుకొచ్చి సెక్యూరిటీ పెట్టారా? ఏంటండి అండ్ ఆ ఎపిసోడ్ తర్వాత కూడా చర్చలు జరిగాయి ఇండస్ట్రీకిను గవర్నమెంట్కి. అది పరిపాలన, అది ఏదో అవన్నీ లోపల సెటిల్మెంట్ ఏమైనా ఉంటే అదొక వేరే రకంగా, అదేదో మామూలు దగ్గర తేడాలు వచ్చినట్లే. మీరు మరి టికెట్ అబ్నార్మల్గా 200-2,000 రూపాయలు అమ్ముకోవడానికి ఇచ్చారు కాబట్టి దాన్ని మన వాటాల తేడాలు వచ్చిందని కొందరు అంటున్నారు. అల్లు అరవింద్ కుటుంబానికి కోకాపేట అని ల్యాండ్స్ ఉంటాయి, ఆ ల్యాండ్స్కు రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడో డిస్ప్యూట్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు తీర్చుకున్నారు అంటున్నారు. సహజమండి, అవి కొన్నిసార్లు సంఘటనలు జరుగుతాయి. దాంట్లో అల్లు అర్జున్ విషయం వేరు. అల్లు అర్జున్ కూడా అన్నాను, ఫస్ట్ షోలు ఇచ్చే తప్ప అన్నాను, అల్లు అర్జున్ అరెస్ట్ చేయమన్నాను ముందే అన్నాను నేను. ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఇప్పుడే అల్లు స్టూడియో ఉంది, ఇంకొకటి మోకిలాల స్టూడియో కప్పుకుందాం ఇచ్చిన పర్మిషన్. ఏంటండి 200 రూపాయలు టికెట్ 2,000 రూపాయలు ఇవ్వడం? పేదవాళ్ళకి అది కూడా 2,000 రూపాయలు ఉంటే ఇంటికాడ పిల్లలకన్నా మనకి వస్తాయి. వాళ్ళు ఉన్న బలహీనతలను క్యాచ్ చేసుకుంటారా? ఏమంటే లిక్కర్ రేట్లు వేస్తారు, ఎట్లయితే అలవాటు చేసి చీప్ లిక్కర్స్ ఇవన్నీ అలవాటు చేసి అవి రేట్లు వేస్తారు ఇష్టానుసారంగా. చెప్పండి, థియేటర్ మీరు వెళ్ళి చూస్తారా? ఫస్ట్ రోజు చూస్తారా? ఎవరు చూడరు. ఎక్కువ కాదు, ఎక్కువ తక్కువ మనం క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్ళము. ఎందుకంటే మూవీలో మార్పులు ఏమి రావు కదా. పెద్ద ప్రపంచంలో ఆడేమో అవతార సినిమా తీయలేదు. ఏం సినిమా అండి అది? అడవిని ఎట్లా ధ్వంసం చేయాలా, నేచర్ని ఎట్లా, ఇట్లాంటి పానికిరాని వేదవల్లిలు అతి ఎవరు తీస్తాడో స్టోరీస్. కానీ ఏదైనా నేచర్ని లాంచ్ చేసే మూవీస్ని ఇంత ఎంకరేజ్ చేస్తారండి? అవతార్ లాంటి సినిమాలు తీయండి. నేచర్ ఎంత డెవలప్ చేయాలి, ప్రపంచానికి ఎంత అవసరము, ఇదేంటి అడవిని ఎట్లా కొట్టాలా, కర్ర ఎట్లా అమ్మాలా, ఇది చెప్తారా? నేను అందుకోసం పుష్ప అన్నప్పుడే చెప్పాను, అలా మళ్ళీ చూపించేది 99% అబద్ధం. మీరు మూవీస్ చూస్తారా? నో, అది నేను చూడలేదు. సెకండ్ది అప్పుడేదో చూశాను ఒకసారి. ఫస్ట్ది ఏం తీశారు ఏంటి, మరి నాకున్న అవగాహన ప్రకారం నాకు 25 ఏళ్ళ అనుభవం ఉంది. అలా 99% అబద్ధం ఉంది. దానివల్ల నేచర్ లాస్ అవుతుంది. అప్పుడు చెప్తున్నా, మన పిక్చర్ రిలీజ్ కాకముందు చెప్పినా ఇట్లాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయొద్దు. లేదు అంటే ఇది ఓన్లీ కల్పితమని చెప్పి పత్రికలలో ఫుల్ ప్రకటన ఇవ్వాలని చెప్పాను. ఎందుకంటే సుమారు ఇప్పుడు 10 లక్షలు ఉన్నది, ఆడు 3 కోట్లు అంటున్నాడు. అంటే మన రాష్ట్రంలో బేసికల్లీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఈ వినోదాత్మకమైనటువంటి సినిమాలే కావచ్చు, ఇవే కావచ్చు, ఏమైనా మార్పులు రావాలా, వస్తే ఎలాంటి మార్పులు రావాలని మీ దృష్టి, మీ అభిప్రాయం? మార్పులు ఏంటండి, ఇప్పుడు ఒకటే అది భావస్వేచ్ఛ, కానీ ఏదైనా సరే చేసేది సమాజానికి ఉపయోగపడాలా. మూవీస్ అయినా, సీరియల్స్ అయినా, లేకపోతే అత్త కోడలకు విషయం పెట్టి చంపుడు, కోడలు అత్తని చంపుడు, ఇవేం సీరియల్ అండి, పనికిరాని సీరియల్ ఇవి. అంటే శాడిజంని, సైకోయిజంని డెవలప్ చేసినట్లు. వార్తలు చదువుతానేమో చనిపోకముందు చనిపోయినట్లు ఎట్టిస్తారంటే వార్తలు. 6 సంవత్సరాల అమ్మాయి మీద 60 సంవత్సరాల బుద్ధుడు అత్యాచారం, ఫ్లాష్, ఇట్లాంటి వార్తలా ఏమొస్తుందండి? కొన్ని దాచాలా, కొన్ని తీయాలి. ఏదైతే మంచి సమాజానికి మంచి జరిగినా ఆ వార్తను ఎక్కువ ఫోకస్ చేయాలి, మంచిని పెంచాలి, చెడుని తగ్గించాలి. కానీ ఇప్పుడున్న వార్తా ఛానల్ కావచ్చు, సినిమాలు కావచ్చు, కానీ చెడు మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. చెడు జరుగుతుందని చెప్తుంటే ఆ చెడును ఎక్కువగా తీసుకుంటున్నారేమో. నో, ఇప్పుడు కొన్ని ఉంటాయండి, మీనింగ్లెస్ ఉంటాయి కొన్ని. ఉదయం నుంచి బ్లాక్ న్యూస్, కేటీఆర్ అరెస్టు అంటే వీడికి ఎంత కోరికను అరెస్ట్ చేయాలని ఛానల్లో, రేటింగ్ పెంచాలని. ఇప్పుడే మొబైల్ ఫోన్ తీసుకున్నా అని లోపలికి ఎవడు వెళ్ళింది లేదు, వీడు చూసింది లేదు. ఇప్పుడు వీడు లోపలికి వెళ్ళి ఎట్లా చూస్తారని ఫోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈడీ ఎంక్వైరీలలో పోయినప్పుడు లోపల ఏం తీసుకున్నారు, ఏం అడిగినారు, అప్పుడే ఫ్లాష్. అంటే దీనివల్ల ఉదాహరణ కూడా సూసైడ్ చేసుకుంటాడు వాళ్ళంటే అభిమానం ఉన్నాడు. దేనికి వచ్చింది ఇది? సరే, ఇంతకు అరెస్ట్ గురించి మీరన్న క్లారిటీ ఇవ్వండి. నో, అరెస్ట్ అనేది ఒకటేనండి, చట్టమేనండి. ఒక్కరోజు తప్పించుకుంటాము. అండ్ మోదీ నాయకత్వం ప్రపంచానికి అవసరం, లేకపోతే ప్రపంచ యుద్ధమే జరుగుతుందని అన్నారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల్లో మోడీ ప్రభావం ఏ మేరకు ఉంది? ఈ ప్రపంచంలో ఈరోజు సుమారు 200 దేశాలల్లో రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్, ఇప్పుడు ఏదైతే వార్స్ నడుస్తున్నాయో ఈ 4 దేశాలతోని ఒకేసారి మాట్లాడే దమ్మున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఒకే ఒక్క దేశం భారతదేశం, అది ఈరోజు అప్కా భారత్. ప్రపంచం ఈరోజు భారత్ వైపు చూస్తుందండి. ఇది సనాతన ధర్మం, ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయం. చూశారు కదా కుంభమేళ. అండ్ ఇక్కడ మళ్ళీ మన రాష్ట్ర రాజకీయాల్లో తీసుకుంటే స్కూల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచడాన్ని మీరు మెచ్చుకున్నారు. అంటే కాంగ్రెస్ పాలన బాగుందా?
అంటే మంచిని మంచి అనకపోతే మంచి చేసేవాడు ఉన్నాడండి భవిష్యత్తులో యోగిత గారు. అంటే ఇప్పటివరకు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవి చేయలేదు అనే ఇందాక మనం మాట్లాడుకున్నాం. బట్ ఈ మెస్ ఛార్జీలు ఏవి పెంచడం చేయలేదని మంచిదేనా? కాదు, ఏవి చేయడం ఏంటంటే ఒక 2-3 ప్రత్యేకంగా ఏంటంటే ప్రజాస్వామ్య విలువల్ని తుంగలు దొక్కారు. ఇప్పుడు మెస్ ఛార్జీలు 7 years నుంచి పెంచలేదు. పేదవాళ్ళు ఉంటారు కదా, కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు, అన్నం కూడా తినని బాగుందన్నాను. కానీ రెండోది అది మరి మీరు చెప్పడం మర్చిపోతున్నారు. నేను రెండోది డే మిల్ ఛార్జ్, మిడ్ డే మిల్ ఛార్జీలు పెంచమని అడుగుతున్నాను. అది పెంచట్లేదు ముఖ్యమంత్రి గారు. అండ్ కాళేశ్వరం అవినీతి పక్కన పెట్టడానికి మెగా కృష్ణారెడ్డి సూట్ కేసులు ఢిల్లీకి చేరడమే అన్నారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఉండాలంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళే చెప్పారు కదా, ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి అని ఏమన్నారంటే రాగానే, ఇది కాళేశ్వరంలో మొత్తం అవినీతి, ఇది కూలిపోతుంది, మేడిగడ్డ కుంగిపోయింది, మొత్తము ఎలాంటి వాళ్ళందరినీ ఎవరు మెగా కన్స్ట్రక్షన్స్ అందరినీ పిలిస్తే మాకేం సంబంధం లేదు, ఆ ఫామ్ హౌస్లు ఉన్నప్పుడు ఆయన ఏది చెప్తే అది మేము చేసినాము తప్ప దీనికి ఒక డిజైన్ లేదు, దీనికి ఒక ఇంజనీర్ స్ట్రక్చర్ లేదు. ఆయన 1,00,000 కోట్ల తెలంగాణ ప్రజల డబ్బు వృధా అయిందని వాళ్ళు చెప్పారు. వృధా అయినప్పుడు రికవరీ చేయండి. ఇలా సౌత్ కొరియా ప్రెసిడెంట్ అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయండి. కేసీఆర్ గారిని అరెస్ట్ చేయండి కదా. ఇప్పుడు నెలకు 500 కోట్లు వడ్డీ కట్టేది 6,000 కోట్లు కడుతున్నాం కేసీఆర్ వల్ల. అంటే వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్, నేను అది చెప్పేది ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ అది. సో ఈ ఏడాది కాలంలో ఆర్మూరు ప్రజలకి మీరేం చేశారు? నాకు రేవంత్ రెడ్డి ఏమన్నా ఇచ్చిండా గడ్డ? నాకు ఏదైతే ఇచ్చిండో అది ఒకటే అని ఇంతవరకు ఇచ్చింది. ఇంతవరకు మాకు ఒకటి సెంట్రల్లోది 43 కోట్లది అమృత్ స్కీమ్లో తెచ్చుకున్నాం, అదొకటి ఆర్మూర్కు డ్రింకింగ్ వాటరు. ఆయన ఇచ్చింది ఏం లేదు. నాకు ఇచ్చి నేను కొట్లాడుతున్నాను హాస్పిటల్స్ గురించి, కాలేజీ గురించి, అవన్నీ శాంక్షన్ అన్నారు. ఒకటి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూలు, దాంట్లో మళ్ళా రకరకాల అవినీతులు, అది ఫౌండేషన్ స్టోన్ వేయమంటేనేమో ఒక రకం న్యూసెన్సు. ఏదైనా పిల్లలకు ఒక 2 కోట్లు కలెక్టర్ దగ్గర ఉన్నాయి, స్పెషల్ డెవలప్మెంట్ అది రిలీజ్ చేయండి రా బాబు అంటే ఆయన ఒక ఎల్మదొర ఉన్నాడు, మాకు కొల్లాపూర్ ఎల్మదొర. ఒక దొరనేమో ఏడ పడుకున్నాడు, ఫామ్ హౌస్లో పడుకున్నాడు, సిద్దిపేట దొర, గజ్వేల్ దొర. ఇప్పుడు మాకు దొర ఉన్నాడు ఇన్ఛార్జ్ మినిస్టర్, దొరనే అహంకారం. ఆ 2,25,00,000 ఎంత వాడేనే అక్కడ కలెక్టర్ దగ్గర 6 నెలల నుంచి. ఇంకా 1 month అయితే అయిపోతుంది మార్చి అంటే. కనికరం రాదు, దయ రాదు, జాలి రాదు. ఓన్లీ స్కూల్ బాత్రూమ్స్ కొన్ని అమ్యూనిటీస్ గురించి అంటే 6 నెలల నుంచి రిలీజ్ చేస్తలేడు. వీళ్ళేమో 100 కోట్లు 1,000 కోట్లు దోసుకుపోతున్నారు. దాన్నే అడుగుతున్నాను. అహంకారం ఒకవైపు, అవమానం ఒకవైపు, అన్ని ఎదుర్కొంటూ కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాము, ప్రజల సమస్యల మీద నిలదీస్తున్నాం. ఏదో ఒక్కరోజు మాకు రోజు వస్తుంది, దానికి దీనికన్నా 100 రెట్లు బుల్లెట్ కనుక ప్రతికారం తెచ్చుకోకపోతే నా పేరు పైడి రాకేష్ రెడ్డి కాదు. అండ్ తెలంగాణ బీజేపీలో ఎంతోమంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, కానీ ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే మీరు హోంమంత్రిని అయితే అన్నారు. ఏందా కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ అంటే ఏముంటుంది? కాన్ఫిడెన్స్ ఇదే కదా, కాన్ఫిడెన్సే పైడి రాకేష్ రెడ్డి. కాన్ఫిడెన్స్కు హోంమంత్రి అని చెప్పారు కదా. అవును, హోంమంత్రే కావాలనుకుంటున్నాను. పార్టీ అధిష్టానం కూడా చెప్పాను నేను. అంటే నాకు అధికారం వస్తే నాకు వేరే వద్దు, అదొక డబ్బులు ఉండదు, తలకాయ నొప్పి ఉండదు దాంట్లో. ఓన్లీ ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ఈ పేద ప్రజల మీద, ముఖ్యంగా దళితులు సామాన్యుల మీద జరుగుతున్న అరాచకాలను అరికట్టాలంటే హోంశాఖ అయితే కరెక్టు. రెండోది హిందువుల మీద అవమానము, మా గుళ్ళు గూలగొట్టుడు, ఈ లవ్ జీవాదులు చేయమని నచ్చినంగా చూస్తాం. సో సానుకూలంగానే ఉందా కేంద్రం కూడా? అంటే పార్టీ దట్ ఈస్ వేరే విషయం అండి. సానుకూలం అంటే ఇప్పుడు ఒకటి మీ ఇష్టాన్ని చెప్పారు, నా ఇష్టాన్ని చెప్పాను, వాళ్ళ ఇష్టము. నేను చెప్పాను అధిష్టాన నిర్ణయం అని చెప్పాను. కాదు నన్ను రేపు ఎమ్మెల్యే కూడా నువ్వు కాశ్మీర్ ఇన్ఛార్జ్ అంటే పోతాను కాశ్మీరు. నేను ముందు రాజకీయాలకు వచ్చినప్పుడు నన్ను అడిగారు మీకు సీట్ వస్తుందా, ఎమ్మెల్యే సీట్ వస్తుందా అని. ఎమ్మెల్యే సీట్ ఇస్తే పోటీ చేస్తాను, లేకపోతే కాశ్మీర్ ఇన్ఛార్జ్ అయితే పోతానని చెప్పాను. ఎక్కడి నుంచి దేశం గురించి, ధర్మం గురించి బతుకుతాను. అసలు తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చే బలం, ఆ సత్తా ఉందా? అండ్ గోల్కొండలో కాషాయ జెండా ఎగరేసే బలం ఉందంటారా? నేను మళ్ళీ ప్రైమరీ స్కూల్లో అడ్మిట్ చేయాలి యోగిత నేను. ఎందుకంటే 77 లక్షల ఓట్లు, 8 పార్లమెంట్ సీట్లు, 36%, ఓన్లీ ఒక్క 6%. ఖాళీ ఇట్లా ఇంత దూరంలో ఉన్నాం, దగ్గర కూతవేటు దూరంలో ఉన్నాం అధికారంకు. 36% ఓట్లు యోగిత. ఇంకా దాంట్లో ఇంకా ఏం లేదు. అవినీతి అరాచకం రాజ్యం వెళ్తున్నది. 10 ఏళ్ళ అహంకారాన్ని చూసినారు, ఇప్పుడేమో అవినీతిని చూస్తున్నారు. ఇంకా రాబోయేది కోరుకునేది, తెలంగాణ ప్రజలు కోరుకునేది భారతీయ జనతా పార్టీ. ప్రజల్లో కూడా చాలా చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది యువతల్లో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ గడ్డ మీద, గోల్కొండ కిల్ల మీద కాషాయ జెండా ఎగిరేసేది 100% పక్క. అండ్ మీరు ఒక పారిశ్రామికవేత్తగా స్థానికులకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏమైనా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారా?
ఏమైనా ఇప్పుడు చేస్తున్నారు? మేము ప్రయత్నాలు చేస్తున్నాము. లక్కంపల్లి సెజ్ మీద మొన్న కూడా సీఎం గారికి చెప్పడం జరిగింది. ఎట్లన్నా దావోస్ నువ్వు ఎంతసేపు మీ కొడంగల్ ఇవే పెట్టుకోకుండా హైదరాబాద్ చుట్టుపక్కల అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల కొద్దిగా మా లక్కంపల్లి సెజ్ లాంటి చోట ఒక అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కొద్దిగా స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వమని చెప్పాం శ్రీధర్ బాబు గారికి. ప్రయత్నాలు చేస్తున్నాం, నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నాం. కొంతమందిని టామ్కామ్ ద్వారా విదేశాలకు పంపిస్తున్నాం. వీరినంత వరకు అవినీతిని అరికట్టగలిగినాం, స్థానికంగా అరాచకాలను అరికట్టినాం, అక్కడ అక్రమాలు అరికట్టినాము, ప్రజల్ని తమ స్వేచ్ఛగా జీవించేటట్టు చేసినాం. సో తెలంగాణకి కేంద్రం అన్యాయం చేస్తోంది, రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదు అనేది నిజం కాదంటారా? వాళ్ళే చెప్తున్నారు కదా, మాకు ఇస్తున్నారు, సహకారం అందిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు. రాజ్యసభలో అడుగుతున్న 36,000 కోట్లేమో మాకు రోడ్స్కి ఇచ్చినారు, 21,000 కోట్లు నేషనల్ హైవేస్ గడ్కరీ గారు ఇచ్చామని ఆయననే లిఖితపూర్వక సమాధానం. ఇదేదో మీరు నోటికి వచ్చినట్టు మనమే కాదు. ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలో అన్నిటికన్నా ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రానికి. విత్ ఇన్ డేస్లలో అప్రూవల్ చేసినాం. రీజనల్ రింగ్ రోడ్డు టెండర్సే కాల్ఫర్ చేసినాం 1,000 కోట్లది. మేము వాళ్ళ దక్షిణ తెలంగాణ అలైన్మెంట్ మార్చుకున్న అభివృద్ధి గురించి కొన్ని పనులు ఏమైనా లేట్ అవుతున్నాయంటే కేంద్రం మీద తోస్తున్నారు కదా. నాకు అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక డిఫరెంట్ ఉంటుందండి. మొత్తం ఒక మోసపూరిత పార్టీ, అది ఒక అభివృద్ధి ఉండదు, అవినీతి తప్ప. ఇప్పుడు ఏమంటున్నాము, మీరు చూడండి, రీజనల్ రింగ్ రోడ్ రైలు కావచ్చు, ఇది కావచ్చు, మన కాగజ్ నగర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, 3 వందే భారత్ ట్రైన్లు కావచ్చు, లేకపోతే సుమారు 36,000 కోట్ల రైల్వే లైన్స్ ఎక్స్టెన్షన్స్ కావచ్చు. అడిగేటమే ఆలస్యం అండి, అడగకన్నా ఎక్కువ ఇస్తున్నాము. కాబట్టి ఓకే, రాజకీయ ఆరోపణలు మేము లెక్క వేసుకోము. ఈరోజు కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అందరినీ కలిసారు కదా మా మంత్రుల్ని, అని సహకారం అందిస్తున్నాం. ఆ సహకారం మాకు లేదు. కానీ అంబేద్కర్ గురించి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు కొంతమంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సో మీరు ఆ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అది చెప్పామండి ఇంతకుముందే. అదేదో వక్రీకరించారు. అమిత్ షా గారు అన్న సందర్భం వేరు, అది సమస్య వేరు, దాన్ని వక్రీకరించారు. అంబేద్కర్ గారిని 2 సార్లు నెహ్రూ గారు ఆ ఇంట్లో వంట మనిషితో ఒడగొట్టారండి. వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ గారు పేరు తీసి ఉచ్చరించి అర్హత లేని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు. చివరికి అంబేద్కర్ గారిని రాజ్యసభలోకి పంపింది మా జనసంఘ్ సహకారంతో, పంపి న్యాయశాఖ మంత్రి చేసిన తప్పనిసరి పరిస్థితుల్లో. అప్పటికి కూడా మనశ్శాంతి లేకుండా అతను చెప్పింది ఏది తినకపోతే రాజ్యాంగం రాసిన మొత్తం నెహ్రూ ఉన్నప్పుడే శ్రద్ధలు పట్టిస్తే మనశ్శాంతి లేక ఆయన కోల్పోయేటట్టు చేసిందే నెహ్రూ, ఆ దుర్మార్గుడు, ఆయన దుర్మార్గమైన ఆలోచనలతో. కాబట్టి అంబేద్కర్ గారు ఇక్కడ అతను ఇండియా కాదండి, ప్రపంచ మేధావి. అంటే నాకు నచ్చేది ఏంటంటే, అందరు ముందు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా చెప్పాను, నాకు అంబేద్కర్ గారు అంటే ఒక రకమైన అభిమానం, గౌరవం. చివరి ముస్లిం ఈ దేశం నుంచి వెళ్ళిపోయేంత వరకు దేశ విభజన పరిపూర్ణం కాదు అన్న. ముస్లిమ్స్ ఎప్పుడు వాళ్ళ మతానికే కట్టుబడతారు తప్ప రాజ్యాంగానికి కాదు అని చెప్పాడు. ఇవన్నీ అంబేద్కర్ ఎంత పర్ఫెక్ట్గా ఊహించాడంటే, ఆయన అన్ని గ్రంథాలు చదివాడు. కాబట్టి ఆయన ప్రపంచ మేధావి, ఆయన ప్రపంచ నాయకుడు. అతని పట్ల భారత జాతి ఎప్పుడు కృతజ్ఞత ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఇంకా కృతజ్ఞత ఉంటుంది. సో ఫైనల్లీ పైడి రాకేష్ రెడ్డి గారి రాజకీయ అంతిమ లక్ష్యం ఏంటి? హోంమంత్రి కావడం, హోంమంత్రి కావడం, పేదలకు ఇల్లు, ప్రజల నిర్ణయం, తర్వాత భగవంతుడు. ట్యాక్స్లు ఒక గుదిబండలాగా అయిన పరిస్థితి. నిర్మలా సీతారామన్ గారి మీద ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. అండ్ ట్రోల్స్ అనే కాదు, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ కొన్నప్పుడు జిఎస్టీ, మళ్ళీ అమ్మినప్పుడు జిఎస్టీ, ఇవన్నీ కూడా అంటే ఈ ట్యాక్స్లకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇదంతా కరెక్టేనా? దాంట్లో అవన్నీ రకరకాల అపోవాలి. సుమారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఆలోచించండి, మేము మీకు లిస్ట్ పంపిస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం ట్యాక్సులు ఉండే, కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పెట్టినాక ఎన్ని పర్సెంటేజ్ తగ్గించినాం మీకు చూస్తే అర్థమవుతుంది. రెండోది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏదో ట్రోలింగ్ ఏమంటారు, పాప్కార్న్ మీద ట్యాక్స్ అని. పాప్కార్న్ మేము అడిగింది ఏంటంటే, ఏఎంబి మాలల ట్యాక్స్, రైతు దానికి ఇంకో రకంగా మీరు ఆలోచిస్తే అది భారతదేశంలో రైతాంగానికి మేలు చేస్తుంది. మేము రైతు పండించిన మొక్కజొన్న కంకి ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు రోడ్ల మీద దాని మీద కాల్చుకుంటారు, దాని మీద ట్యాక్స్ లేదు. సామాన్యులు, పేదవాళ్ళు, సామాన్యులు కొన్న వెహికల్స్ మీద కూడా అదే చెప్తున్నాం. దాని ఒక అకౌంటబుల్ సిస్టమ్ రావాలని తప్ప దాంట్లో లాస్ వస్తే లాసే. ఫర్ ఎగ్జాంపుల్ 6 లక్షలకు నువ్వు కారు అమ్మావు అనుకోండి, అప్పుడున్న వ్యాల్యూస్ సరిపోతుంది. 6 లక్షలకు ఎవరైతే నీ దగ్గర సెకండ్ హ్యాండ్ కొని మళ్ళీ ఇప్పుడు ట్రూ వాల్యూస్ అని అమ్ముతున్నారు. అంటే సార్ కొన్నప్పుడు ట్యాక్స్ పే చేయాలి, అమ్మినప్పుడు కూడా పే చేయాలి. లిజన్ మై వర్డ్స్, మీరు అర్థం చేసుకోండి, ఇది దేశానికి మంచిది, వ్యక్తులకు నష్టం లేదు. మీరు కొని నాకు అమ్మితే ట్యాక్స్ లేదు. మీరు కారు కొన్నారు, మారుతి కారు కొన్నారు, కొత్తగా ఉన్నప్పుడు 8 లక్షలకు కొన్నారు, నాకు రాకేష్ రెడ్డికి 4 లక్షలకు అమ్మారు, ట్యాక్స్ లేదు. కాదు, ట్రూ వాల్యూ లాంటి సంస్థలకు అమ్మితే 4 లక్షలకు కొన్న సెకండ్ హ్యాండ్ కారు 4,40,000 అమ్మితే ఆ 40,000 మీద ట్యాక్స్.
వ్యక్తులకు లేదు. ఎవరైతే ఇట్లాంటి చట్టాల లొసుగులుండి డబ్బులు సంపాదిస్తున్నారో ప్రజల డబ్బులు, కాబట్టి ఇది ఒక ట్యాక్స్ రూపం అప్లికేబుల్ చేస్తే పేద ప్రజలకు ఏదో ఒకటి మనం చేయొచ్చు అనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే వీళ్ళు సిస్టమ్ని లూప్ హోల్స్ని క్యాచ్ చేస్తున్నారో దాన్ని మేము క్యాచ్ చేస్తున్నాం. సో మీ ఆశలు ఆకాంక్షలు నెరవేరుతాయా లేదా, నెరవేరాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఇది రాకేష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.